వాక్యాలు చదివి ఎజ్రా అవి బోధించినప్పుడు, అర్థం చేపించినప్పుడు ప్రజలు హృదయాలు కన్నీరుమయమైపోయాయి. వారు ఎందుకు ఏడ్చారు? ఈ దినాల్లో చాలామంది హృదయాలు కఠినమైపోయి అసలు పశ్చాత్తాపడటం అనేది, కన్నీరు కాచటం అనేది ఈ రోజున చాలామంది ప్రజల్లో లేదు. కారణం ఏమిటి అంటే వారు చేసే పాపము ఏలుబడి చేస్తూ ఉంది. వారి పశ్చాత్తాపం లేదు, మనస్సాక్షి గద్దించట్లేదు. తప్పు చేసిన, పాపం చేసిన. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఎందుకు ప్రజలకి ఈ మాటలు బోధించమన్నాడు? వారు పాపములో పడిపోతారు. దేవుని మాటలు లేకపోతే, ఉపదేశము లేకపోతే, వాక్యాలు లేకపోతే వారి జీవితాలు చిందరవందరగా మారిపోతాయి. భార్య ఇష్టానుసారంగా ఉంటుంది, భర్త ఇష్టానుసారంగా ఉంటున్నారు. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండదు, పిల్లల మధ్యలో ప్రేమ ఉండదు. ఎంతో భయానకరంగా కుటుంబాల్లో ఉంటారు. ఆప్యాయత ఉండదు. మనసు ఇప్పి ఏదైనా చెప్పాలి, మాట్లాడాలి అని అనుకున్నా కూడా వారు మాట్లాడలేరు. కారణం ఏమిటి? దేవుని వాక్యం వారి జీవితంలో లేకపోతే వారు పాపములో పడిపోతారు. కన్నీరు రాదు. ఎప్పుడైతే ప్రజలను సమకూర్చి అక్కడ ఒక ఆధ్యాత్మికమైన ఒక వాతావరణము క్రియేట్ అయిపోయింది. కారణం ఏమిటి? అక్కడ యాజకులు ఉన్నారు, బోధించే లేవీలు ఉన్నారు, నెహెమ్యా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారందరూ మధ్యలోనికి ఒక ఆత్మీయ దైవికమైన వాతావరణం వచ్చేసింది. వారు వెంటనే ఎవరికి వారే ఏడవటం ప్రారంభించారు.